ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. గిన్నె కొలతలతో అప్పటికప్పుడు పట్టుకునే నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి ఎర్రగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ముక్కలు ఎండబెట్టిన అవసరం లేకుండా ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక 25 నిమ్మకాయలు తీసుకున్నాను. మచ్చలు ఏవి లేకుండా ఉండే నిమ్మకాయలు, చక్కగా దోరగా ఉండే నిమ్మకాయలు తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ పొడవుగా కట్ కాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఒక్కో ముక్కని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఒక 15 నిమ్మకాయలని ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒక 12 నిమ్మకాయలు ఇలా అడ్డంగా కట్ చేసి నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాను. 15 కాయలు కట్ చేసుకుంటే ఒక 15 కాయలు ఇలా రసం తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ రసాన్ని తీసుకున్న అంతటిని గింజలన్నీ వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలన్నీ కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఇలా చిన్న బౌల్ తీసుకుంటే కనుక 4 బౌలు నిమ్మకాయ ముక్కలు అయ్యాయి. ఇలా కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. పచ్చడి పాడవకుండా సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఓ 3/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు సాల్ట్ పడుతుంది కానీ ముందుగా 3/4 కప్పు వేసుకోవాలి. సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం నిమ్మరసం తీస్తున్నాం కదా, ఆ నిమ్మరసం కూడా ఈ సాల్ట్ వేసిన నిమ్మకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఉప్పు పసుపు ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసి నేను నిమ్మకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను తీసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత 3వ రోజు తీసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసివేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టుకుంటున్నాను. 3వ రోజుని గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం. ఏ కప్పుతో అయితే మనం నిమ్మకాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి. మెంతులు వేయించుకుని మెత్తగా పొడి చేసిన పిండి అండి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవు పిండి వేసుకోవాలి. ఈ మెంతిపిండి ఆవు పిండి నిమ్మకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మెంతిపిండి ఆవుపిండి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చాలామంది అయితే నిమ్మకాయ పచ్చడిలో మెంతిపిండి ఆవుపిండి వేసుకోరు. ఇలా వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకున్న తర్వాత 2 రోజులు బయట ఉంచుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం పైనే ఎర్రగా ఇలా నిల్వ ఉంటుందండి. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. మనం నిమ్మకాయలు కొలుచుకున్నాం కదా, నిమ్మకాయ ముక్కల్ని ఆ ముక్కలు కొలుచుకున్న బౌల్తో ఒక బౌల్ నిండుగా నూనె వేసుకోవాలి. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి వేయించుకుంటే బాగుంటుందండి పచ్చడికి. ఇక్కడ నేను పల్లీల నూనె ఒక కప్పు నిండా వేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకున్నాను. ఇంగు పొడి వేసుకోవడం వల్ల ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిదండి. నూనె అంతా బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. లేదంటే పచ్చడి చిరుచేది వస్తుంది. అలాగే పచ్చడి తొందరగా నల్లబడుతుంది కూడా. నూనె అంతా ఇలా చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడి అంతటి నూనెలో వేసి బాగా కలుపుకోవాలండి. నూనె అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంది. పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంది. అందరూ చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఇలా పట్టిన పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. ముక్కలు కోసి ఉప్పులో వేసి ఎండబెట్టుకున్న పచ్చడి అంత ఇష్టంగా తినరు. అది కొంచెం ఎండు వాసనలో వస్తుంది కదా. కానీ పాతకాలం నాటి పచ్చడి అంటే పాతకాలం నాటి పచ్చడి అండి. ఇది కొత్తగా ఇన్స్టెంట్గా పట్టేసుకోవచ్చు. ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగ్గితే కనుక కొంచెం బూజు వాసన వస్తుంది. సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలండి. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గాజు సీసాలు వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.